హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, మనకి ఇప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అది కూడా ఈరోజు నుంచి కొత్త ట్రాఫిక్ రూల్స్ అలా చేస్తే ఇక జైలుకే అంటున్నారు వాహనదారులకు పోలీసు వారి హెచ్చరికతో. అయితే దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి. ఆ కొత్త రూల్స్ ఏంటి అనేది. ఇక వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. ముఖ్యంగా వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మరికొంతమందికి అయితే రీచ్ అవుతుంది. ఇక వివరాలకు తెలుపుదాం. ఇక్కడైతే చూడండి ఫ్రెండ్స్. హైదరాబాద్ విశ్వనగరంగా అభివృద్ధి చెందుతుంది. అందుకు అనుగుణంగా కొత్త రహదారులు, ఫ్లైఓవర్లు నిర్మించిన ట్రాఫిక్ రద్దీ మాత్రం తగ్గడం లేదు. ఉదయం, సాయంత్రం వేళల్లో భారీగా వాహనాలు రోడ్లపైకి వస్తున్నాయి. దీంతో ఎక్కడా లేని రద్దీ ఏర్పడుతుంది. ట్రాఫిక్ పోలీసులు ఎన్ని చర్యలు చేపట్టినా రద్దీ మాత్రం తగ్గడం లేదు. కొందరు రూల్స్ బ్రేక్ చేసి రాంగ్ రూట్లో ఫుట్పాత్లపై బైకులు, కార్లు పార్క్ చేస్తున్నారు. తద్వారా మరింత రద్దీ కూడా పెరుగుతుంది. ఇక ఈ నేపథ్యంలో ట్రాఫిక్ రూల్స్ పట్ల కఠినంగా వ్యవహరించాలని హైదరాబాద్ సిటీ పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. పెరుగుతున్న రద్దీ దృష్ట్యా కఠిన నిబంధనలు తీసుకొస్తున్నారు. సైబరాబాద్ కమిషనరేట్ పరిధిలో మాల్స్, థియేటర్స్, వ్యాపార భవనాల వద్ద రోడ్లపై పార్కు చేస్తున్న వాహనాలకు నోటీసులు ఇస్తామని మాదాపూర్ ట్రాఫిక్ డీసీపీ వెల్లడించారు. ఇక కాలినడకన వెళ్లేవారు ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను వినియోగించుకోవాలని సూచించారు అధికారులు. అయితే క్యాబ్ డ్రైవర్లు, ఆటో డ్రైవర్లు తప్పనిసరిగా యూనిఫామ్ ధరించాలని సూచించారు. రాంగ్ రూట్లో వాహనాలు నడిపి యాక్సిడెంట్స్ చేస్తే 304 పార్ట్ 2 ప్రకారం చర్యలు తీసుకుంటామని, వారిని జైలుకు పంపుతామని హెచ్చరించారు. ఇక ఫుట్పాత్లు ఆక్రమిస్తున్న వ్యాపారుల మీద కూడా చర్యలు తీసుకుంటామన్నారు. సైబరాబాద్ పరిధిలో 55 పెలికాన్ సిగ్నల్స్ ఉన్నాయని, వాటిని పూర్తిగా వినియోగంలోకి తీసుకొస్తామన్నారు. ఇకపోతే భారీ వాహనాలు, డీసీఎంలు, అలాగనే ట్రాక్టర్స్, వాటర్ ట్యాంకర్స్, ఆర్ఎంసీ, జేసీబీ వంటి వాహనాలకు కూడా ఉదయం 7:30 నుంచి 11 గంటల వరకు, అలాగనే సాయంత్రం 4 గంటల నుంచి 10:30 వరకు నగరంలో నో ఎంట్రీ అని చెప్పారు. ఇక కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో భవనాలు కూల్చివేసే వెహికల్స్ కూడా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10:30 వరకు అనుమతి లేదన్నారు. నిషేధిత సమయాల్లో భారీ వాహనాలు రోడ్లపై తిరిగితే మోటారు వాహనాల యాక్టులో సెక్షన్ల ప్రకారం చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. చూశారు కానీ మొత్తం మీదుగా హైదరాబాద్లో రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఇక్కడ నుంచి కనుక ఈ రూల్స్ కనుక పాటించకపోతే కఠిన చర్యలు, కఠిన శిక్షలు కూడా తప్పవని చెప్తున్నారు పోలీసు అధికారులు. చూశారు కానీ అప్డేట్ నచ్చినట్లయితే లైక్ చేసి ఇలాంటి అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ అయితే చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్.